ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రేమకథ ఒక విచిత్ర మలుపు తిరిగిన సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీప గ్రామమైన సింగణపూర్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రియుడితో పారిపోవాలని నిర్ణయించుకున్న రీనా అనే యువతి తల్లిదండ్రులను నమ్మించేందుకు అసాధారణమైన డ్రామాకు తెరలేపింది. సాధారణంగా ఇంటి నుంచి వెళ్లిపోతే కుటుంబ సభ్యులు వెదుకుతారని ముందుగానే ఊహించిన ఆమె అందరినీ తప్పుదారి పట్టించేలా ఓ కథను సృష్టించింది. దాదాపు 2 నెలల ముందు నుంచే తన ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించింది. తరచూ నాకు కలల్లో నాగదేవతలు కనిపిస్తున్నాయి, నన్ను నాగలోకానికి రమ్మంటున్నాయి అని కుటుంబ సభ్యులకు చెప్పేది. మొదట్లో వారు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకు అదే మాట చెప్పడంతో కొంతమంది ఆమె నిజంగానే భక్తిలో మునిగిపోయిందని భావించారు. ఈ నాటకానికి మరింత నిజస్వరూపం ఇవ్వాలనే ఉద్దేశంతో సమీపంలోని నాగదేవత ఆలయానికి వెళ్లి ఒక నాగదేవత విగ్రహాన్ని కూడా తెచ్చుకుంది. ఇంట్లో ప్రతిరోజు పూజలు చేస్తూ ఉపవాసాలు ఉన్నట్టు నటిస్తూ తన పాత్రను బలంగా నిలబెట్టింది. కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆధ్యాత్మికత పెరిగిందని నమ్మడం ప్రారంభించారు. ఘటనకు ముందు రోజు ఆలయానికి వెళ్లిన రీనా అక్కడ పాములు పట్టే వ్యక్తులతో మాట్లాడి 5 అడుగుల నాగుపాము కుబుసాన్ని సంపాదించింది. అదే రాత్రి తన గదిలో బెడ్పై ఆ కుబుసాన్ని పెట్టి పక్కనే గాజులు, కుంకుమ, పూజా సామాగ్రి వదిలేసింది. తాను మానవ అవతారాన్ని ముగించి నాగలోకానికి వెళ్లిపోయినట్టుగా కనిపించేలా సన్నివేశం సృష్టించింది. ఇదంతా సిద్ధం చేసిన తర్వాత రాత్రి సమయంలో ఎవరూ గమనించకుండా తన ప్రియుడితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఉదయం గదిలోని దృశ్యం చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మొదట కొంతమంది నిజంగానే ఇది ఏదో ఆధ్యాత్మిక ఘటన అయ్యుండొచ్చని అనుకున్నారు. అయితే విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో అసలు కథ బయటపడింది. యువతి సెల్ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేసిన పోలీసులు ఇది ముందే పన్నిన నాటకమని గుర్తించారు. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించారు. చివరకు యువతిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఈ సంఘటన గ్రామంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ప్రేమ కోసం ఒక యువతి ఇంత పెద్ద డ్రామా ఆడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తల్లిదండ్రులను నమ్మించేందుకు సినిమా తరహాలో ప్రణాళిక రచించి ఒక్కో దశను జాగ్రత్తగా అమలు చేసిన తీరు చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన మరోసారి యువతలో భావోద్వేగ నిర్ణయాలు ఎంతటి పరిణామాలకు దారితీస్తాయో గుర్తుచేసింది. కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రమాదకరమని అధికారులు సూచిస్తున్నారు.